హలో అండి, వెల్కమ్ టు ఇంట్రెస్ట్ బై రాజీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ నవాబీ స్టైల్ షాహీ పన్నీర్ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 300 ml నీళ్లు పోసుకున్నాను. ఇందులోనే ఇప్పుడు ఉల్లిపాయల్ని బారు స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను చిన్న ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి, పెద్దదైతే 1 సరిపోతుంది. 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగా వేసుకోవాలి. మసాలా దినుసులు ఎక్కువ వేసుకోమండి, స్పైసెస్ మైల్డ్గా ఉండాలి ఈ కర్రీలో. తర్వాత 10 బాదం పప్పు పలుకులను వేసుకుంటున్నాను. నేను వీటిని వేడి నీటిలో సోక్ చేసుకొని పై పొట్టు తీసేసి వేసుకున్నాను. తర్వాత 10 జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఇందులోని 3 పచ్చిమిర్చిని చిలుకలుగా చేసుకొని వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో 1 స్పూను మిరియాలు వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూను గసగసాలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ మంచిగా బాయిల్ చేసుకోవాలండి, అంటే ఉడికించుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవచ్చు, లేదంటే ఉల్లిపాయ మనకి బాగా ఉడికిన తర్వాత వాటర్ని వడకట్టేసుకోవచ్చు. నేనైతే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేశాను. కావాలి అంటే వాటర్ని వడకట్టేసుకోవచ్చు అండి. ఆ వాటర్ని మనం కూరలో యూజ్ చేయం మళ్ళీ. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకోవాలి. కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె ఇంకా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నవాబీ స్టైల్ కర్రీస్ ఏదైనా సరే నెయ్యి ఎక్కువగా యూజ్ చేస్తారండి. నేతితోనే వండుతారు మోస్ట్లీ, ఆయిల్ కన్నా నెయ్యి ఎక్కువ యూజ్ చేస్తారు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు ఇంకా 1 యాలుక వేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూన్ షాజీరా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆనియన్, బాదం, జీడిపప్పు వీటన్నిటిని కుక్ చేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసుకోవాలి. వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది అస్సలు అడగంటకూడదండి, అందువల్ల లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత 1 కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇందులో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మంచిగా వాటర్ ఈ పేస్ట్ అంతా మిక్స్ అయిపోవాలి ఇలా. ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుంటున్నాను. మంచిగా బీట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. పెరుగు ఎప్పుడు కమ్మటి పెరుగే తీసుకోండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా పేరుకున్న పెరుగు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. పుల్లటి పెరుగు ఈ కర్రీకి అస్సలు యూజ్ చేయొద్దు, టేస్ట్ అస్సలు బాగుండదు. కమ్మటి పెరుగే యూజ్ చేసుకోండి. కమ్మటి పెరుగు లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోండి, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పుల్లటి పెరుగు మాత్రం యాడ్ చేయొద్దండి, కూర టేస్ట్ అంతా పాడైపోతుంది. ఒకసారి పెరుగు వేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో నేను పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటున్నానండి. 300 grams పన్నీర్ తీసుకొని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకున్నాను. కూర ఇది మాత్రం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. పన్నీర్ వేసుకున్న తర్వాత ఇంకొక 3 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని 3 minutes కుక్ చేసుకోవాలి. నాకు 3 minutes తర్వాత చూడండి ఆయిల్ కొంచెం ఫ్లోట్ అవుతుంది. ఈ టైంలో నేను 1 టేబుల్ స్పూను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్ లేని వాళ్ళు పాలమీగడ, కాచిన పాలమీగడ కూడా మనం మంచిగా బీట్ చేసేసుకొని వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇంకొక 2 minutes మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసేసుకోవాలి. చూడండి ఆయిల్ మంచిగా ఫ్లోట్ అయిపోతుంది, అంటే కర్రీ మనకి రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అనమాట. ఇందులో ఎటువంటి కారం యూజ్ చేయమండి, ఇంకా గరం మసాలా కానీ ఏది యూజ్ చేయము. మొత్తం మనం ఏదైతే బాయిల్ చేసుకున్నామో ఆ మసాలాలతోనే కర్రీ రెడీ అయిపోతుంది. ఎటువంటి కారం యూజ్ చేయము, ఇంకా పచ్చిమిర్చి మాత్రమే ఇందులో కారాన్ని ఇస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. చూడండి మంచిగా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్రీని సర్వ్ చేసేసుకోవడమే. నవాబీ స్టైల్ షాహీ పన్నీర్ రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీ, రోటీ, నాన్, పుల్కా దేనికైనా బెస్ట్ కాంబినేషన్ అండి. చాలా మైల్డ్ స్పైసెస్తో కమ్మగా వెళ్ళిపోతుంది. అలా తింటుంటే ఎంత కర్రీ అయినా కూర్చొని తినేస్తాము, అంత కమ్మగా ఉంటుంది.
అలా వెన్నెల నోట్లోకి జారిపోతూ ఉంటుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. నవాబీ స్టైల్ కర్రీస్ ఏవైనా సరే మైల్డ్ స్పైసెస్తో కొంచెం ఎక్కువ నెయ్యి వీటిని యూస్ చేస్తారు కాబట్టి కమ్మటి ఫ్లేవర్ ఉంటాయి, కమ్మగా వెళ్ళిపోతాయి తింటుంటే. ఈ కర్రీని మీరు ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు రెగ్యులర్ పన్నీర్ కర్రీస్ కాకుండా డిఫరెంట్గా కూడా ఉంటుంది. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మీరు ట్రై చేసి. మీకు కనుక నా వీడియోలో వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.